రాష్ట్రాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్గా భూభారతి చట్టాన్ని రాష్ట్రాల్లో అమలుకి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన భూభారత్ చట్టం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఒక చట్టం తెస్తే పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలని 18 రాష్ట్రాలకు అధికారులను పంపించి అక్కడ సర్వే చేయించి భూభారతి చట్టం 2025 రూపొందించామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించామని, అంతేకాకుండా పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టామన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి వచ్చిన మంచి సలహాలను కూడా స్వీకరించామని పేర్కొన్నారు. తెచ్చిన చట్టాన్ని ప్రజలపై రుద్దొద్దని, చట్టం పనితీరును చూడడానికి 4 జిల్లాల్లోని 4 మండలాల రెవెన్యూ గ్రామాల్లో ప్రవేశపెట్టి పరిశీలిస్తున్నామని తెలిపారు. ధరణి చట్టాన్ని అద్భుతమైన చట్టంగా చెప్పిన కేసీఆర్ కు ఆ ధరణి చట్టమే వారి పదవుల్ని ఓడగొట్టిందని గుర్తు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి తమ బచ్చాగాళ్లు చాలు అంటున్నారని, వాళ్ళు బచ్చాగాళ్లు కాదని అచ్చం ఆంబోతులు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి రైతులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి మీద అవగాహన కల్పించే విధంగా భూభారతి చట్టానికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, ఏ విధంగా గతంలో ధరణి ద్వారా ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యల్ని ఏ విధంగా అధిగమిస్తూ భూమి అంటే ఒక గౌరవం, భూమి అంటే ఒక విశ్వాసం, ఆ గౌరవం విశ్వాసం ఉండే విధంగా భూమికి సంబంధించినటువంటి హక్కుల్ని మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వీడియోను మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి ఈ యొక్క భూభారతి ద్వారా ఏ విధంగా ఇంకా బాగా చేయొచ్చు చెప్పండి. అదేవిధంగా సార్ ఆపరేషన్ కగారు విజయవంతం